హాయ్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు బ్యూటీ ఆఫ్ మెలడీ పాడ్కాస్ట్ బై తులసి శివరాత్రి. ఈరోజు మన టాపిక్ అంటే తెలుసా ఫ్రెండ్స్? క్రోస్, కాకి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమి లేదు అంటారా? జనరల్గా బర్డ్స్లో అందమైన పక్షి, బాగా పాడే పక్షి, బాగా నాట్యం చేసే పక్షి, ఇట్లా అన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న పక్షుల గురించే చెప్పుకోవడం కాదు. ఇది మైనస్ పాయింట్స్ ఉన్న పక్షి మాత్రం కాదు కాకి. మన ఎక్కడో జాతీయ పక్షి అని నెమలి, శాంతికి చిహ్నం అని పావురం, అంతరించిపోతున్న పక్షి అని పిచ్చుక, వీటి గురించి కాదు, మన కళ్ళ ముందు తిరుగుతూ మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. దీన్ని ఈ డైలీ ఈజీ స్కావెంజర్ అనమాట. ఇది మన అన్నమెతులు ఒకసారి అలా వేసిన వెంటనే వచ్చి ఇమ్మీడియట్ క్లీనర్స్ కాకులు అనేవి. మన కళ్ళ ముందు తిరుగుతూ ఉన్న వాటిని గురించి ఆలోచించకుండా ఎక్కడ ఉన్న పక్షుల గురించి ఎందుకు అని నేను ఈ కాకమ్మ కథలు అని ఒక చిన్న టాపిక్ తీసుకుని చేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి వినండి, ఓకేనా? ఈ కాకుల గురించి కూడా చాలా కథలు, చాలా పాటలు, చాలా మంచి విషయాలే కాకుండా చాలా అపోహలు కూడా ఉన్నాయి. అవి కూడా ఏంటో చెప్తాను, ఓకేనా? మనకి సహజంగా ఏదైనా కథ మొదలుపెట్టేటప్పుడు అనగనగా ఒక కాకులతో కారడవి ఇలాంటి కథలు చెప్తూ ఉంటారు కదా. అనగనగా చిన్నప్పుడు అమ్మమ్మ తాతయ్య వాళ్ళు కథలు చెప్తుంటే మనం ఆ అడవిని అంత భయంకరంగా ఉన్న కాకులతో కారడవిని అవన్నీ మనం ఊహించుకుంటూ ఉంటాం. అయితే అలాగే మనం బడిలో ఫ్రెండ్స్ తోటి చాక్లెట్స్, పేపర్ పెన్స్, లాలీపాప్స్ అవి షేర్ చేసుకున్నప్పుడు కాకెంగిలి అంటాం. అలాగే మన ఇంట్లో ఎప్పుడైనా చుట్టాలు ఏమన్నా కాకులు అరిస్తే చుట్టాలు వస్తున్నారు, ఏదైనా ఇంటి గోడ మీద కాకి వాలితే చుట్టాలు వస్తున్నారు అంటారు. అట్లా ప్రతి మనిషి జీవితంలో అడుగడున కాకితో పోలికలు మనం కనిపిస్తూనే ఉంటాం. ఇలా అనేక పనుల్లో మనం కాకితో పోల్చుకుంటూ కాకి గురించి మనం తెలుసుకుపోతే ఎలాగని ఒక చిన్న టాపిక్ ఫ్రెండ్స్, ఓకేనా? అయితే దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, అన్ని పక్షులకు మినహాయిస్తే తెలివితేటల్లో మనిషిని అనుకరించే పక్షి ఈ కాకి మాత్రమేనంట. అలాగే కొన్ని అపోహలు కూడా ఉన్నాయని చెప్పాను కదా. కాకి ఈ శనిదేవుని వాహనంగా భావిస్తారు. కాకి ఎదురొస్తే అపశకునం అని అట్లా అనుకుంటారు. అవేమి కాదు. కానీ నల్లగా ఉంటుందనే కానీ కాకి వర్షం పడినప్పుడు వర్షం తడుస్తున్న కాకి చూడడానికి మెరుస్తూ చాలా అందంగా ఉంటుంది. అందం అనేది నలుపు తెలుపులో కాదు, అది మనం చూసే కళ్ళల్లో ఉంటుంది. మనం చూసే దృష్టి, మన ఆలోచనతో ఉంటుంది ఫ్రెండ్స్. సో అరుపు అనేది వినసొంపుగా ఉండదు, ఆకారం కూడా చూడబుద్ధిగా ఉండదు. చక్కగా పాడే అందంగా ఆడేవి అనేక రకాల పక్షులు ఉండగా వాటన్నిటిని వదిలేసి ఎందుకో కాకి చుట్టిన మనిషి సామెతలు, ఎన్నో రకాల నమ్మకాలు అవన్నీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాకితో కబురు పంపితే వచ్చేవారం కదా అంటారు. అనర్హులు అందిన ఫలాన్ని కాకి ముక్కకు దొండపండుతో పోలుస్తారు. ఎంగిల్ చేత్తో కాకి కూడా మెతుకులు వెదల్చని రకమని పిసినరి వాళ్ళని వర్ణిస్తారు. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలకూడదు అని పౌరుషానికి పోతారు. ఇలా కాకుల గురించి చాలా పొడుపు కథలు, సామెతలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని సామెతలు ఉన్నాయి. దీనికి కూడా ఒక పేరు ఉంది, కాకి లెక్కలు. అంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని కాకి లెక్కలు అంటారు. అలాగే కాక్ అండ్ బుల్ స్టోరీస్, కాకమ్మ కథలు. మనం చెప్పిన వాటిని కొంతమంది పిల్లలు చెప్తుంటారు, స్కూల్కి ఎందుకు రాలేదురా అంటే కడుపు నొప్పి అని, ఆటో లేట్ అయిందని, ఇలాంటి స్టోరీస్ చెప్తుంటారు కదా. వీటి కాక్ అండ్ బుల్ స్టోరీస్, వీటి కాకమ్మ కథలు అంటారు అనమాట. ఇట్లా నిద్ర లెగిస్తే కాకితోటి మనకి చాలా పోలుస్తూ ఉంటాం.
కాకి అరిస్తే మంచి జరుగుతుందని బంధువులు వస్తారని ఒక నమ్మకం. మరికొందరు తను చూడడమే కాదు ఇంట్లోకి వచ్చినా కానీ అశుభంగా భావిస్తారు. గతంలో ఒకసారి మన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి గారు తను క్యాన్వాయ్తో బయలుదేరేటప్పుడు ఒక మినిస్టర్ గారి క్యాన్వాయ్ మీద కాకి వాలింది అనే కారణంతో కారునే మార్చేసారంట. అప్పుడు ఈ కాకి గురించి ఫేమస్ అయింది. కాకి గురించి వార్తలకు ఎక్కారనమాట ఆ ముఖ్యమంత్రి గారు. ఒక మనిషి చుట్టూ ఎక్కువగా కాకులు తిరుగుతున్నట్లయితే అతని జీవితంలో ప్రధాన మార్పు చోటు చేసుకోబోతుంది అని ఒక ప్రాంతంలో నమ్మితే, మరికొన్ని చోట్ల ఏదో సన్నిహితుల మరణం సంభవించవచ్చు అనే ఒక సంకేతంగా కూడా భావిస్తారు. ఇలా కాకి పదే ఇంటి పరిసరాలు తిరుగుతూ ఉన్నా అలాగే భావిస్తారు. కర్మకాండంలో భాగంగా పెట్టిన పిండాన్ని కాకులు ఆరగించడం వలన సాంప్రదాయం. కాకి వచ్చే వరకు కూడా వెయిట్ చేస్తారు. పిండం ముద్ద పెట్టినప్పుడు కాకి వచ్చి కనుక తింటే పూర్వీకులు వచ్చి స్వయంగా భోజనం చేసినట్లుగా భావిస్తారు. అటు కాకి పిండం పెట్టడం అనేది పూర్వీకుల సాంప్రదాయంలో ఒక భాగం. వాటికి దివ్య దృష్టి ఉందని, ఆత్మలను చూడగలవని భావిస్తారు. మొత్తంగా చెప్పాలంటే కాకి జ్ఞానాన్ని, భవిష్యత్తుని, మార్పుని, మరణానంతరం జీవితానికి, ఇలా మంచి చెడుకి ఎన్నిటికో ప్రత్యేకంగా మనం భావిస్తారు. మరే పక్షికి లేననే ప్రత్యేకత ఈ కాకికి ఎందుకు ఇచ్చారు మన పూర్వీకులు అనే సందేహం మనకే కాదు శాస్త్రవేత్తలకు కూడా వచ్చింది ఫ్రెండ్స్. అందుకే కొన్ని దశాబ్దాలుగా వీరు కాకుల మీద అనేక పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఆ ఫైనల్ రిపోర్ట్స్ బట్టి కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళు చెప్పారు. అవేంటంటే కాకి చాలా తెలివైన పక్షి. కాకి యొక్క శాస్త్రీయ నామం కార్విడై. ఈ కార్విడై ఫ్యామిలీకి సంబంధించింది ఈ కాకి అనేది. కాకి ఈ కుటుంబంలో ఇంకా ఈ కార్విడై ఫ్యామిలీలో చాలా పక్షులు ఉన్నాయి. తెలుపు, నలుపు రంగుల్లో ఉండే కొండగాటి పిట్ట అంటే మ్యాగ్పీ అంటారు. ఇది పూర్తిగా నల్లగా ఉండే బొంతకాకి. పూర్తిగా నల్లగా ఉండే బొంతకాకి అంటే రావెన్ స్పీషీస్ అనమాట. రాగి రంగు రెక్కలు ఉంటాయి కొన్ని కాకులకి. ఆ రాగి రంగు రెక్కలు ఉంటాయి వాటిని జముడు కాకి అని. కొన్ని థిక్ బ్లూ ఉంటుందండి, థిక్ బ్లూ కలర్ నీళ్ళ రంగు రెక్కలు పక్షి ఉంటుందని బ్లూ జే పక్షి అని. ఇలా చూడడానికి ఈ కాకులు మనకి బ్లాక్ కలర్ అంటాం, కానీ దానిలో చాలా స్పీషీస్ ఉంటాయి. మనం డిఫరెన్షియేట్ చేస్తే అన్నీ ఈ కార్విడై ఫ్యామిలీకి సంబంధించిన కాకులే. ఇంకా మన తెలుగులో అయితే అడవి కాకి, ఊరకాకి, కొండకాకి, తీర్థకాకి, నీరు కాకి, దేశకాకి, సముద్రపు కాకి, ఇలా పేర్లతో కాకుల్లో చాలా రకాలే ఉన్నాయి. మొత్తంగా పక్షుల్లోనే కాక తమ కుటుంబంలో తెలివిగల పక్షులన్నీ కాకులకు పేరు. ప్రపంచం అంతటా కనిపించే పక్షి ఇది ఒక్కటే. చూడండి, ఇది ఒక ప్రపంచంలో, ఒక దేశంలో మాత్రమే, ఒక ప్రాంతంలో మాత్రమే, ఎండలుండే ప్రాంతంలో మాత్రమే కాకుండా ఇది ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా కనిపించే పక్షి ఈ కాకి మాత్రమే అనమాట. ఇదే కుటుంబానికి చెందిన మిగతా పక్షులు ఎక్కడికక్కడ కొన్ని ప్రాంతాలుగా పరిమితం అవగా కాకి ఒకటే ఇలాగా విశ్వవ్యాప్తమైన పక్షి కారణం. దీనికి ఒక చిన్న స్టోరీ మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్. అక్బర్ బీర్బల్ కథల్లో ఒక దేశంలోని ప్రజలందరినీ లెక్క పెట్టడానికి ఎంతమంది ఉన్నారు అని రాజుగారు అడిగితే ఎవరు సమాధానం చెప్పలేకపోతే బీర్బల్ చెప్తారు అక్బర్కి ఏమని, కరెక్ట్గా 1000 ఫర్ ఎగ్జాంపుల్ 10,000 పీపుల్ ఉన్నారు ఈ రాజ్యంలో అని చెప్తారు. 10,000 అని కరెక్ట్గా ఎలా చెప్పగలవు బీర్బల్ అంటే, కొంతమంది ఎన్ని కాకులు ఉంటాయి ఈ రాజ్యంలో 10,000 అని ఎగ్జాక్ట్లీ నెంబర్ చెప్తారు. అంటే అతన్ని అందరి ముందు షేమ్ చేయాలని మిగతా వాళ్ళందరూ కలిసి ప్లాన్ చేస్తారనమాట. అప్పుడు బీర్బల్ 10,000 అని ఎగ్జాక్ట్ నెంబర్ చెప్తే మీరు 10,000 అని మీరు ఎలా చెప్పగలుగుతారంటే, మేబీ మోర్ దెన్ నెంబర్ కూడా ఉండొచ్చు, అవి ఇతర దేశం నుంచి వచ్చిన కాకులు కావచ్చు రాజుగారు అంటే. మరి ఈ రాజ్యంలో మరి వేరే రాజ్యంలో ఉంటే వీళ్ళు వాళ్ళ బంధువులు చూడడానికి ఈ దేశం నుంచి కూడా వెళ్ళి ఉండొచ్చు అని చెప్తారు. అంటే నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ నాట్ కాన్స్టెంట్, బట్ ఆన్సర్ టక్కుమని సమాధానం స్పాంటేనియస్గా చెప్పడం అనమాట తెలివిగా. బీర్బల్ అక్బర్ కథల్లో కూడా ఈ కాకుల గురించి కథలు పూర్వకాలం ఆ రోజు నుంచి ఉన్నాయన్నమాట. అయితే భిన్న పరిస్థితులకు తగ్గట్టుగా ఎక్కడికక్కడ అన్ని ప్రాంతాలకు పరిమితం కాకి ఒకటైతే విశ్వవ్యాప్తం అవడానికి ఈ భిన్న పరిస్థితులు తగ్గినట్లుగా